ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని విజయనగరం జిల్లా సాలూరులో ర్యాలీ నిర్వహించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సాలూరు బోస్బొమ్మ జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు గిరిజనులతో కలిసి ర్యాలీ ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా థింసా నృత్యాలు, గిరిజన సాంప్రదాయ వేషధారణలతో ఆకట్టుకున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గ్రామానికి కూడా గోపురాలు ఇస్తుంటాం. ప్రతి మండలానికి 100 నుంచి 200 దాకా గోపురాలు ఇచ్చి అందరినీ ఎంకరేజ్ చేసి గోపులు మళ్ళీ పెంచి గోపులతో పాడి పశువులు సంపద తేవాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఈరోజు. అలాగే డోలీ మోతలు ఉండకూడదు అని ముఖ్య ఉద్దేశంతో దాదాపు కేవలం మన రాష్ట్రంలో గిరిజనులు ఎవరు కూడా డోలీ మోతల్లో ఇబ్బంది పడకూడదు, డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా 100 పడకల హాస్పిటల్ కూడా మనం రెడీ చేస్తాం. అక్కడైతే స్పెషలిస్ట్ చాలా మంది ఉంటారు కాబట్టి చేయొచ్చు. మనం ఆ ఉద్దేశంతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కోట్లాది రూపాయలు వెచ్చించి అక్కడ హాస్పిటల్ కట్టించడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు కష్టపడి తెచ్చుకున్నారు, మీ కష్టం పిల్లలకు తెలియాలి, కానీ మీ కష్టాలు ఆ పిల్లలు పడకూడదు. మన కష్టం ఎప్పుడు మన పిల్లలు పడకూడదు, కానీ మనం ఏం కష్టపడుతున్నామో పిల్లలకు ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్న యువత అందరూ కూడా పెద్దవాళ్ళని కొంచెం గైడ్ చేయండి. ఎవరికైనా తెలియకపోతే ఇంకా మూఢనమ్మకాలని, మూఢ ఆచారాలని కొన్ని వదిలిపెట్టారు.